హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సమ్మర్లో దొరికే పండ్లతో పాయసం అండి. చూద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇలా ఇష్టం, ఎంతమంది ఇలా తింటారు, నచ్చుతుందా నచ్చదా? కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అందరికీ నచ్చాలని అయితే లేదు కదా ఫ్రెండ్స్. అలాగా ఈరోజైతే మేము మా స్టైల్లో ఎలా చేస్తాము అనేది చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే ముందుగా వచ్చేసి నేనైతే ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ చూపించాను కదండి. పాలు, బెల్లము, పాయసం, సగ్గుబియ్యం, మామిడి పండు అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నా అండి. ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకున్నా. షేమియాలు అయితే వేయించుకుంటున్నాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా తినేవాళ్ళం అండి. అందుకోసం నేను కూడా మా పిల్లలకు తెలుస్తుంది కదా ఇట్లా తినడం అనేసి చూపించాను. కానీ మా పిల్లలు అయితే ఇలా మామిడి పండు వేసుకొని ఎలా తింటారమ్మా పాయసంలోకి అన్నారు. కానీ అప్పుడు ఎప్పుడైనా మేము చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం అనమాట. చాలా ఇష్టంగా, చాలా బాగుంటుంది. అందుకోసం ఒకసారి చూడండి, మీకు నచ్చితే తినండి, లేకపోతే లేదు, ఇంకొకసారి చేసుకునేకి అని చెప్పేసి అన్నాను. సర్లే అన్నారు. ఇంకా అందుకే చేశాను ఫ్రెండ్స్. అది కూడా మీకు కొంతమందికి తెలుస్తుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి తెలుస్తుందని మీ ముందుకు కూడా తీసుకొచ్చాను అనమాట. స్లో మంట మీద అయితే ఇలాగైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు షేమియాలు అయితే వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు అది షేమియాలు అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. అందరికీ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ఇష్టం ఉండే వాళ్ళు చేసుకొని తింటారు అంతే. ఎందుకంటే మళ్ళీ ఇలా కూడా చేస్తారా అని మన వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో, అందుకోసం ముందే చెప్తున్నా అనమాట నేను. ఇంక ఇప్పుడైతే షేమియాలు ఒకటి వేయించి పక్కన పెట్టేసుకున్నా అండి. మనకి తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. అదే ప్యాన్లోకి వాటర్ మరిగించుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడైతే వాటర్ అయితే మరిగిపోయాయి కదా, మరుగుతూ ఉన్నాయి. ఇంకా అందులోకి సగ్గుబియ్యం ఒక అర్ధగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నేను. అర్ధగంట ముందు నానబెట్టినవి ఇప్పుడు వేసేసాను అనమాట. ఇలా చూడండి, అలా నానబెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతాయండి. సగ్గుబియ్యం అయితే హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడు ఎక్కువగా ఇలా గంజి చేసుకొని తాగుతూ ఉంటాం అనమాట. ఎప్పుడన్నా అట్లా ఇలాగ కొంచెం వెరైటీగా తినేవాళ్ళము. అందుకోసం ఒకసారి ఇలా చేసి చూపిస్తున్నాం మీకు కూడాను. ఇలా సగ్గుబియ్యం అయితే కొంచెం బాగా ఉడికినివ్వాలండి. ఇలా చూడండి, ఇలా ఉడికినిస్తే మనకి గుండ్లులాగా చాలా బాగుంటుంది అనమాట. అందులోకి మళ్ళీ మనం పాలైతే వేసుకోవాలండి. ఉడుకుతాయి అనమాట. నేను ఇలా పాలైతే వేసుకొని ఇవి కూడా బాగా మరిగించుకోవాలి. చాలా బాగుంటుందండి, ఎందుకంటే తిన్నాము కదా, చాలా బాగుంటుంది. ఇంకా అందుకోసం ఒకసారి చూపిద్దామని ఇలా అనమాట. ఇంక ఇప్పుడు వేయించిన షేమియాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా చూడండి, వేయించిన షేమియాలు అయితే వేసేసుకొని ఒక 15 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏం అవసరం లేదు. కొద్దిగా అలా మగ్గించుకున్నామంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే చిన్నగా ఉడికిస్తూ ఉన్నాను చూడండి. ఇలాగంతా ఉడికిచ్చేసుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఎందుకంటే మనం ట్రై చేస్తేనే కదా నచ్చుతుంది నచ్చదు తెలుస్తుంది. ఒకసారి నచ్చితే ఇంకోసారి తిందాం, లేదు అంటే ఇంకా వాటికి వద్దులే అనుకుంటాం, అంతే కదా. అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇలానే పాయసం లాగా కూడా తీసుకోవచ్చండి. ఇది లేదు అంటే మామిడి పండు వేసుకొని తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆర్గానిక్ బెల్లం అయితే వేస్తున్నాను. మనకి బెల్లము ఇష్టం లేదనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. నేనైతే అస్సలు మా ఇంట్లో వాడము. ఎప్పుడు ఇంకా పిల్లలు ఏదైనా తప్పదమ్మా వెయ్యి అంటే మాత్రమే తెచ్చి వాడతాను అప్పుడప్పుడు, లేకపోతే లేదు. అసలు స్టాక్ కూడా పెట్టుకొని నేను. ఇంక ఇప్పుడు వచ్చేసి బెల్లం వేసుకున్నా అండి. బెల్లం వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలాగా మనం అన్నీ 1 by 1 వేసేసాం కదా, ఉడుకుతూనే ఉంటాయన్నమాట. తొందరగానే ఉడికిపోతాయి కదా, అవేమి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. షేమియాలు కానీ సగ్గుబియ్యం కానీ నానబెట్టాం కాబట్టి ఇంకా తొందరగా ఉడుకుతాయి సగ్గుబియ్యం కూడా. ఇప్పుడైతే ఇలా ఉడుకుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇలా ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద పొంగు వస్తుందండి. పొంగు రాకుండా చిన్న మంట మీద ఉడికిచ్చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి. మంచి టేస్ట్ అయితే వస్తుంది పాయసం. ఇప్పుడు ఇలా తీసుకొని గిన్నెలోకి వేసుకొని కూడా ఇలానే తినేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా బాగా చల్లారనించానండి. కాలేదైతే వేసుకోకూడదు, బాగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిన తర్వాత చూడండి, నేనైతే కొంచెం గిన్నెలోకి వేసుకుంటున్నా. అంతా తింటారో లేదో పిల్లలు అనేసి కొంచెం పక్కన పెట్టేస్తూ ఉన్నాను. అది కొంచెం ఇది కొంచెం తింటారు కదా, నచ్చితే ఎట్లా, నచ్చకపోతే ఎట్లా అనేసి ఇలా అయితే అంత మొత్తం నేను కొంచెం గిన్నెలోకి తీసుకొని ఇంకొంచెం పక్కన పెట్టేశాను. ఇంకా మామిడి పండు తీసుకున్నా కదండి, మామిడి పండు అయితే మిక్సీకి వేసి గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట. నేను ఫస్టే మామిడి పండు కూడా బాగా తీయగా ఉందండి. తీయగుండే మామిడి పండు తీసుకున్నాను నేను. అది తీసేసుకొని గుజ్జు చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదైతే ఇందులో కలిపేస్తున్నాను చల్లారిన తర్వాత అండి. కాలేదైతే బాగుండదు, చల్లారిన తర్వాతనే ఇలా కలిపేసి పెట్టేసుకొని ఇంక ఇది మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ వెరైటీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే
ఇలా ఎంతమంది ఇది తింటారు, ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ.